మనిషి సబ్జెక్ట్ నీవే ఉండాలి, మనిషి ఎవరు నాకు తెలియదు. పదాలు అవి మనం విషయం నీదా సమాజానిదా అవుట్ సైడా? నాదే. నీవే చెప్పు, నేను అని చెప్పి స్టార్ట్. నేను తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు చేస్తున్నప్పుడు దాని ప్రభావం మొత్తం జీవితాంతం ఉంటుంది. సో వాటిని ఎలా చూడు స్పెసిఫిక్గా చెప్పు, ఏంటిది అది? కొన్ని ఫిజికల్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, సైకలాజికల్ అయితే లైఫ్ లాంగ్ నువ్వే ఉంచుతున్నావు. ఇప్పుడు చెప్పు, లెట్ మీ రిపీట్. ఫిజికల్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఫిజికల్ తప్పులు అన్నవి ఫిజికల్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, సైకలాజికల్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు ఉంచుతున్నావు. ఇప్పుడు నువ్వు అన్న తప్పు ఒప్పు ఫిజికలా సైకలాజికలా? ఒకవేళ రెండు అయితే రెండు కాదు, బీ స్పెసిఫిక్. సైకలాజికల్ అది ఓన్లీ 3 లేదా 4 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సైకలాజికల్. సెల్ఫ్ రెస్పెక్టా, మానవ సంబంధమా, డబ్బా, ఈ మూట్లేదు. బీ స్పెసిఫిక్. మానవ సంబంధం. అమ్మాయా వ్యక్తియా? వ్యక్తి, నాట్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. దానికి కారణం మళ్ళా సెల్ఫ్ రెస్పెక్టా, డౌటా, సెక్సా? అంటే ఇంకొంచెం చెప్తా. ఎక్స్పెక్టేషనా, హర్ట్ అయినవా, ఫిజికల్? సహజంగా హర్ట్ అవుతాం. ఒక నిమిషం. సైకలాజికల్ హర్ట్ అయినావు కానీ ఫిజికల్గా కాదుగా. కాబట్టి ఆ హర్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. దేర్ ఇస్ నో హర్ట్. నువ్వు అనుకున్నది జస్ట్ అగెనెస్ట్ జరిగితే ఆ థాట్ ఇట్లా గింజుకొని నువ్వు పరిచయం అవుతున్నావు అంతే. అదే నువ్వు అనుకున్నట్టు జరగట్లేదని. అసలు హర్ట్ అవ్వడం అనేది హర్ట్ అవ్వు, కానీ 30 సెకండ్స్లో బయటకు వచ్చేసి ఉండదు. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్, ఏం జరగదు, టైం వేస్ట్. హర్ట్ అవ్వు, నెక్స్ట్ 15 సెకండ్స్లో బయటికి రా. సైకలాజికల్ హర్ట్ అయితే ఫిజికల్ హర్ట్ అన్నది ఖచ్చితంగా టైంలోనే మారుతుంది. ఇప్పుడు దాన్ని రాడ్ తీసుకుని నీ కాలు కొట్టాను, రాడ్ తీసుకుని ఈయన కాలు కొట్టిన, ఇద్దరికి ఆనలు పడుతుంది. అక్కడ యోగి లేదు, పొలిటీషియన్ లేదు, సినిమా హీరో లేదు, అందరికీ సేమ్ టైం బరాబర్ పడుతుంది. కానీ సైకలాజికల్ హర్ట్ కానీ, టర్మాయిల్ కానీ, ఒక నెగిటివ్ థాట్ కానీ, నీ యొక్క విచక్షణ మేల్కో కానీ సెకండ్లో ఆవిరైపోతుంది. ఇంకోటి, అది జస్ట్ మెమరీ కాదా? అయిపోయి మెమరీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? అంటే ఎక్కువ ప్రపంచం మొత్తం దాని దగ్గరనే లేదు, సర్క్యులేట్ అవుతుంది. థాటే. ఇప్పుడు నువ్వు జస్ట్ ఏదో టెక్నాలజీలో ఒక టాబ్లెట్స్ నీ మెమరీ వీకింది అనుకో, ఆ వ్యక్తిని ఎదురు వచ్చినా మంచిగా మాడతావు. అందుకని అండర్స్టాండ్ లైఫ్. కొంతమంది తప్పు చేసేటువంటి ఆ భావంలో తప్పు లేదు, ఒప్పు లేదు. ఈధర్ దాన్ని రిపీట్ చేయకు, లేదా దాన్ని గుర్తించు, తెలియక చేశాను అంతే. దట్స్ ఆల్. ఎప్పుడు బాధపడాలంటే, బాధపడితే ఇది కరెక్ట్ అవుతుందంటే నేను కూడా బాధపడతాను. ఇంత పాటు ఎవ్రీడే ఒక ½ అవర్ టైం తీసుకుని వీ డూ ఎస్ ప్రేయర్ మీటింగ్. నువ్వు బాధపడితే బైక్ రిపేర్ అవుతుంది అనుకో, నేను మెకానిక్ షాప్ పోను, బాధపడతా. బికాస్ డబ్బులు సేవ్ అవుతుంది. బాధపడడం వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇది ఇంకా అతిపెద్ద తప్పు, జరిగిన దాన్ని తలుచుకొని బాధపడు. అందుకని యాక్సెప్ట్ చేయి. ఏదో అజ్ఞానంలో జరిగింది, ఇక మీద చేయను, లేదా అజ్ఞానం తెలిసినా చేస్తావా, యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్స్. దాని పర్యవసనాలు తీసుకో. ఈ రెండింటిలో గిల్ట్ లేదు, బాధ లేదు. కానీ పరిస్థితి అన్కంట్రోల్ మన చేతిలో లేదంటే అట్లా. బీ స్పెసిఫిక్. అంటే వేరే మనిషి వల్ల, బీ స్పెసిఫిక్. వేరే మనిషి వల్ల ఏదైనా, వేరే మనిషి మీద నీ కంట్రోల్ ఎందుకు ఉంటుంది? అంటే వాళ్ళు ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి ఒకే. వేరే అని చెప్పిన తర్వాత వేరేనే కదా. అందుకని వేరే దాని మీద నువ్వు ఎందుకు అథారిటీ ఉంటుంది? వేరేది ఏదైనా మనం అర్థం చేసుకొని ఫ్రెండ్లీగా ఉండవలసిందే. అది చివరికి భార్య అయినా చెప్పిన డొమెస్టిక్ అంటే ఇష్టం లేకపోతే చేస్తే డొమెస్టిక్ రేపు అన్నది దాన్ని. అట్లాంటి సమాజంలో ఉన్నాం మనం.
సుప్రీంకోర్టు పిచ్చిలు వేస్తూ రకరకాల కేసులు వస్తుంటే కేసులు తీర్పులు మారుతూ ఉన్నాయి, ఒకప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి. అక్కడ జడ్జి తన అనుభవాన్ని పోల్చుకునేది చెప్తున్నారు కదా, ఏమంటారు కదా, మై లార్డ్షిప్స్. ఇంకా మనిషి జీవితంలో, మనిషి కాదు నీ సంగతి చెప్పు. నా జీవితంలో అత్యంత గొప్ప కర్మ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? అట్లే ఇది ఇది ఓన్లీ ఫిలాసాఫికల్ థాటే. అసలు గొప్ప కర్మ అంటే ఇది లేదు, ఏదైనా ప్యూర్గా చేయడం, అంటే కరప్షన్ లేకుండా ఎంతసేపు చెప్పింది అది, అంటే స్వార్థం లేకుండా చేసింది గొప్ప కర్మ కిందకి వస్తుంది. అవును, అందులో పర్పస్ వేరే అయి ఉండొచ్చు, లస్ట్ అయి ఉండొచ్చు, ప్లెజర్ అయి ఉండొచ్చు, బట్ దాని రిజల్ట్గా ఎవడో బయటకు వస్తుంది, అది వేరే సంగతి. మన సబ్జెక్ట్ అది కాదు. అంటే ఒక ఆత్మ సంతృప్తి కలిగేటువంటి ఒక భావన అనేది వస్తుంది. ఆత్మ అంటే సంతృప్తి. ఆత్మకు సంతృప్తి అంటే ఏముండదు. న్యూట్రల్. నీళ్ళు ఉన్న సముద్రం అట్లే ఉండదు. సముద్రం అంటే నీళ్ళు ఉన్నాయి. అట్లా అది కొట్టుకుంటున్న గుండె అట్లా, అంటే ఇవన్నీ ఆక్సిమోరాన్స్. తెల్లగా ఉన్న వైట్ పేపర్, పేపర్లో ఒకప్పుడు న్యూస్ వచ్చిందంట, ఒక రోడ్డు మీద కదలకుండా చచ్చిన మృతదేహం పడుంది. అరే ఓకే, అది అది తీయలేదు బిడ్డ, దీనికి ఎట్లే ఉంది, నువ్వు చెప్పాలి కదా. చచ్చిన మృతదేహం పడుంది. ఇప్పుడు లాస్ట్ దాన్ని ముగిద్దాం. గొప్ప కర్మ అంటే ఏది లేదు, కర్మ మాత్రం. ఈ ఉపదేశాలు ముఖ్యమా అంటే ఇది నువ్వు కాదు, దాని పక్క కింది, దాని పక్క దాని కింది, దాన్ని అందులోనే. ఇప్పుడు ఇందులో నువ్వు అడిగావని కాదు, ఇందులో ఒక స్టేట్మెంట్ చూపిస్తా. చిన్నప్పటి నుంచి గురువులు కూడా చెప్తాను, కర్మ అంటే నిరంతర కదలిక, అంతే దాని మూలార్థం. తర్వాత జస్ట్ కర్మ. గొప్ప కర్మ, మామూలు కర్మ అంటూ ఏముండదు. కర్మ ఏదైనా శ్రద్ధ మారనీయం. అంటే షిట్ ఎత్తినా, వరల్డ్ కప్ ఎత్తినా ఒకలాగే ఎత్తు. దాని అర్థం ఇట్లా ఎత్తామని కాదు, శ్రద్ధ మారనీయం. బోత్ ఆర్ సేమ్. అంటే ఎత్తే వ్యక్తి మారినప్పుడు అట్లా గొప్పదేం లేదు. గొప్పదంటే ఒకటి మామూలుది ఉండాలి, అట్లేం లేదు. పోనీ గొప్ప ఆకలి మామూలు ఆకలి ఉందా? లేదుగా, అయిపోయింది. అంటే ఈరోజు వర్కౌట్ మా ఫాదరు చాలా గొప్పగా శ్వాసిస్తారంటే మేబీ ఆస్తమా ఉండదు. కాదు, ఇప్పుడు వర్కౌట్ చేశాను అనుకో, అప్పుడు బాగా ఆకలేస్తుంది కదా. బాగా గొప్ప ఆకలి అంటే మళ్ళీ బాగా ఆకలి అంటావు. గొప్ప ఆకలి అంటే తెలుసు, బాగా ఆకలి ఎవడని కాదని ఎవడన్నాడు. గొప్ప ఏదైనా ఆకలి, నో, ఏదైనా ఆకలి అంటున్నా. బాగా అనేది గొప్ప స్పెసిఫిక్ అంటే గొప్ప వేరే, బాగా వేరే. బాగా అంటే ఎక్కువ అయింది ఆకలి, అదే తీవ్రత పెరిగిందని. గొప్ప ఆకలి అంటే ఉన్నతమైన డిగ్రీ, ఉన్నతమైన ఆకలి. అట్లాంటివి ఏం లేవు అని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. పోలిక ఉంటేనే గొప్ప ఉంది కదా. జీవితం అంటే పోలిక లేకుండా జీవించడం, తద్వారా గొప్ప ఏం లేదు. మా మమ్మీ భయపడుతుంది వెనక్కి కూర్చొని ఏం మాట్లాడకుండా అలా. లేదు, మా అమ్మ సంగతి మీ అమ్మ సంగతి మీ అమ్మ చూసుకుంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అవును. లాస్ట్, నేను పరిణామంలో భాగమా కల్పితమా? శరీరం అయితే పరిణామంలో భాగం, మనసు అయితే కల్పితం. మనసు అయితే కల్పితం. దాని సారం అయితే సత్యం. సారమైతే సత్యం ఎక్స్ప్లెయిన్. శరీరం అనుకో, అది పరిణామం, ఇట్స్ ఎ ప్రాసెస్. చిన్నప్పుడు ఎంతైనా మళ్ళీ ఇట్లా స్ట్రింక్ అయ్యి ఇట్లా ముద్దయి చచ్చిపోతుంది. ఇట్స్ ఏ ప్రాసెస్. మనసు అనుకో, నీవు కల్పించుకున్నది. ఒకవేళ నీవు మనసు అనుకుంటే నువ్వు కల్పన, నువ్వు శరీరం అనుకుంటే నువ్వు ఒక ప్రోగ్రెషన్, ఒక ఎవల్యూషన్.
నీవు ఎసెన్స్ అనుకుంటే లేదా ఆత్మ అనుకుంటే ప్రకృతి అనుకుంటే నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నవాడివే. మనసు కల్పన అయిపోయింది. కల్పనే కదా. చనిపోయిన తర్వాత కూడా అంటే లేని ఊహించుకుంటే కల్పన, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉన్నది ఉన్నట్టు చూస్తే మనసు ఎక్కడిది? అరే ఇప్పుడు ఈ నువ్వు రోజు కూర్చున్న కుర్చీ ఉంటుంది కదా, దాని గురించి ఏమన్నా ఆలోచించినావు? కూర్చుంటావు లేస్తావు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? కల్పన అక్కర్లే. అదే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే కల్పన స్టార్ట్ అవుతుంది. సో మనసు అనేది కల్పన అంతే. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా లేవు, బేసికల్లీ దే ఆర్ నాన్ ఎగ్జిస్టెన్షియల్, బట్ ఉన్నాయని అనుకుంటున్నావు. సో నీవు శరీరం అయితే తప్పకుండా నీకు లిమిటెడ్ టైమే ఉంది. నువ్వు మనస్సు అయితే కల్పన కాబట్టి అనంతకాలం ఉండొచ్చు నీ ఆలోచనలో. ఒక పొయిటిక్ మైండ్ ఉందనుకో, రాబర్ట్ ఫ్రాస్ట్ లేకపోతే వర్డ్స్ వర్త్ లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఇప్పటికి ఉన్నాయి. ఒకవేళ నువ్వు మైండ్గా ఉంటే నువ్వు శాశ్వతంగా ఉంటావు భూమి మీద యాజ్ ఎ మైండ్గా. ఎసెన్స్గా అనుకో ఉన్నదే అది, ఉన్నదే అది. దాని చిన్న ఎగ్జాంపుల్స్. ఎసెన్స్ అంటే గాలి అనుకో, ఉన్నదే గాలి అన్నమాట. ఇంకా జనరేషన్కి సంబంధం, గాలికి ఏ సంబంధం ఉందా జనరేషన్ తోటి? ఎవడన్నా చెట్టును చూసి ఫిజికల్ రియాలిటీ చెప్తాడు 300 సంవత్సరాల చెట్టు, కానీ అప్పుడే వచ్చిన మామిడిపండు ఏజ్ దానికి 300 సంవత్సరాలు లేదు. అది అప్పుడే పుట్టింది. కానీ ఆ మామిడిపండు టేస్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది ఎసెన్స్. మామిడిపండు పెద్దది చిన్నది అంటున్నాం, అది కల్పన. మామిడి చెట్టు అన్నది ఫిజికల్ రియాలిటీ, ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తుంది. కానీ మామిడి పండు టేస్ట్ మరణించదు ఎప్పటికీ. అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. అది ఎప్పుడు మామిడి పండు ఉదయించినా టేస్ట్ అందులో పుడుతుంది అంతే. అట్ ఇస్ ఆల్వేస్ దే, ఎక్కడైనా. అందుకే మనం ట్రస్ట్ చేస్తున్నాం కూరగాయలు, మనిషిని ట్రస్ట్ చేస్తలేము. మనం వేరే దేశం పోయినా పండు కొనుక్కొని ఏ స్కానింగ్ లేకుండా తినేస్తున్నాం. ప్రకృతి మోసం చేయదని అంతా భరోసా. కానీ ఎవడో బైక్లో లిఫ్ట్ ఇస్తుంటే పోతలేం మనం. మోహన్ గడ్డ ముందు చుట్టూ డౌట్ వస్తుంది. ఆడ తెలుగు మాట్లాడిన ప్రాబ్లమే, ఏం చెప్పినా ప్రాబ్లం. అట్లా మనం చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాను అలాంటి ఈ ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చిన ఆన్సరే. శరీరం అని నీవు అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు డై. నీకు శరీరం ఉందనుకుంటే యు ఆర్ గోయింగ్ టు లివ్. ఇది చాయిస్ ఈజ్ యువర్స్. ఎటు పక్కుంటావు నీ చాయిస్. ఇది ఫిలసాఫీ కాదు. లైఫ్ ప్యాటర్న్ని ఎవడైతే చూస్తాడో వాడికి రూఢిగా తెలుస్తుంది. అన్నిట్లో నువ్వే ఉన్నావు, సరిగ్గా చూడు. దీస్ ఆర్ నాట్ సపరేట్ ఎంటిటీస్. అట్లా అనిపిస్తుంది. ఇది ఏదో గొప్ప చెప్పట్లే. ఆకలి పరంగా జీవం అనే ఒక ఆస్పెక్ట్లో మనమంతా ఒక థ్రెడ్ కరెక్టే ఉంది. ఇది ఎలాంటిదంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఎగ్జిస్టెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే దేనికి అది పనిచేస్తుంది చూడు, కదులుతుంది కానీ ఇది కదలట్లే. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఇవి కదిలిన కప్పు కదలట్లే. కానీ కొన్నిసార్లు కప్పు వదిలిందనుకో అనగలుగుతుంది. కొన్నిసార్లు ఎగ్జిస్టెన్స్ ఊగిందనుకో మొత్తం ఊగింది. మనం కోర్లో కనెక్ట్ అయ్యి ఉన్నాం. కనెక్ట్. ఓకే. అందుకే ఎవరన్నా గట్టిగా అరిచారనుకో అందరూ రియాక్ట్ అవుతారు. ఎవరన్నా మరణించారనుకో నీకు గుబులు పుడుతుంది. అది నీవే. అది సంథింగ్ ఆఫ్ యూ ఈజ్ డై. మనం ఒప్పుకోం. కానీ మనుషులు కాదు, కోతులు కూడా అరుస్తాయి, చీమలు కూడా గాబరా పడతాయి. ఎగ్జిస్టెన్స్ ఫంక్షన్స్ ఇన్ ఎ మిస్టీరియస్ వే. మనం చూడటం లేదు, ఎందుకంటే సినిమాలు నెట్ఫ్లిక్స్లకే సైన్స్ సరిపోతలేదు. మనం ఇది ఎప్పుడు చూడాలి, చూస్తారన్న గ్యారంటీ కూడా నాకు లేదు. కానీ చూసేవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది ఇదంతా వన్ బాడీ, వన్ ఆర్గానిజం. దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వన్ అనుకుంటే ఈ బాడీ అంతా ఒకటి. లేదా గుండె వేరు, కాలేయం వేరు, మళ్ళీ గుండెలో ఇది వేరు, ఆర్టిలరీ వేరు. మళ్ళీ గుండె తీసుకుంటే కుడి ఉంది, ఎడమ ఉంది, పైన ఉంది, కింద ఉంది, దిక్కులు ఉన్నాయి గుండెకి.
నువ్వు వన్ అంటే ఎట్లా డిఫైన్ చేయొచ్చు? శూన్యమా? ఏది వన్ అన్నారు కదా. శూన్యము కాదు, ఉన్నది, దానికి ఏ పేరైనా పెట్టుకో. భాష అనేది నీ ఇష్టం. చింతకాయని పెట్టుకో, అంటే భాషలో పడవద్దు. నేను చెప్పేది చూడండి, దేనికది పనిచేస్తుంది, అన్నీ కలిసి పనిచేస్తలేవో చూడు మళ్ళీ. అంటే దేని ఇండివిజువల్, గుండె ఇండివిజువల్ గుండెకు ఉంది, దాంతోపాటు రక్తానికి అది సహాయం చేస్తుంది. అట్లా ప్రయాసం కాలేయం పనిచేస్తూ ఉంటుంది, ఆ కాలేయం అంతా సెరెబ్రల్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రక్చర్, దాని కోర్ క్యారెక్టర్. అది మర్చిపోదు. గుండె దాని మాయలో పడదు ఎప్పుడు. ఏ కాలేయం భలే ఉంది, కాలేయంలో మారిపోదు అనుకోదు, తన కోర్ క్యారెక్టర్ని మర్చిపోదు. అట్లా కాలేయం తన కోర్ని మర్చిపోదు. అట్లా మూత్రపిండం ఫిల్టర్ చేస్తున్నాడు గుండెలాగా మారాలనుకోదు. దేని అందం దానికి, దేని యూనిక్నెస్ దానికి ఉంది. ఉంటూ ఇవంతా ఒక్క శరీరంలో భాగమైంది. నేను కనుక ముక్కు పూసుకుంటే అన్నీ అయిపోతుంది, స్వాహ. నేను ఏ ఊరికి పోతే అవన్నీ ఆ ఊరికి వస్తాయి. గుండె సపరేట్గా ప్లాన్ చేసుకుంటే అమెరికా పోవడానికి, నువ్వు వెళ్ళిపోతే గుండె వచ్చేస్తుంది. అంటే అలా అట్లా ఎగ్జిస్టెన్స్ని పట్టుకోగానే నువ్వు ఆనందం అనే ఊరు వెళ్ళిపోతావు. అంటే అలాగే మన పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. అంటే నువ్వు ఎగ్జిస్టెన్స్ పట్టుకున్నావు అనుకో, అది నేను తీసుకెళ్ళి మంచి ప్లేస్లో నిలబెడుతుంది. కానీ 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 కర్తాభావన లేదు అక్కడ. అంటే చెప్పుకోవడానికి ఏముండదు. ఇప్పుడు నువ్వు ఏదో పని చేస్తుంటే నీకు అవార్డు వచ్చింది అనుకో, ఎవడో అవార్డు కోసం పని చేసినాను, ఇద్దరు వ్యాఖ్యల్లో చాలా తేడా ఉంది. నేను ఎంతో కష్టపడ్డాను ఈ అవార్డు కోసం, ఏమోనండి నేను ఏదో పని చేస్తే ఇచ్చారు అంతే, అంతకని చేయలేదు అని చెప్తాడు వాడు. ఈజ్ డిస్ఓనింగ్ దట్. ఇచ్చినా కూడా ఏదో మీరు ఇచ్చారు అంతే, నాకు దాని మీద ఏం అమ్మకారం లేదు. ఎవరు వాడు మెచ్చుకుంటే అందరిని మెచ్చుకోవాల్సింది. నేను అవార్డు ఉందా ఇంతే, అవార్డు లేకపోయినా ఇంతేనండి, నాదేం పోయింది. ఇది స్పిరిచువల్. అయిపోయినాయి, చాలా అయిపోతుంది.